మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. యూపీఎస్సీ నుంచి అయితే మనకు ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్ క్యాడర్స్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ వాళ్ళ అర్హులు, ఎంపిక ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది, దాని యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది? ఏ సంస్థ నుంచి వచ్చిందంటే యూపీఎస్సీ నుంచి వచ్చింది. మరి యూపీఎస్ అంటే ఏంటి? యూపీఎస్ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి ఈ యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీనిని ఎవరు ఏర్పాటు చేశారు, అసలు ఇది యూపీఎస్గా ఎందుకు రూపాంతరం చెందింది, ఎలా రూపాంతరం చెందింది, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఎస్సీ యాక్చువల్గా ఈ యూపీఎస్ అనేది ఇప్పుడు సివిల్ సర్వీస్ అధికారులను ఎలా ఎంపిక చేస్తుందంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్లో ఎవరైతే మెరిట్ సాధించారో వాళ్ళని ఆధారంగా తీసుకొని అయితే వీళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తుంది. కానీ అంతకుముందు ఈ సివిల్ సర్వీస్ అధికారులు ఎలా ఎంపిక చేసేవాళ్ళు అంటే నామినేట్ చేసేటోళ్ళు. ఎవరు నామినేట్ చేసేటోళ్ళు అంటే ఈస్ట్ ఇండియా అధికారులు నామినేట్ చేసేటోళ్ళు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఎవరైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో ఆ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క ఇష్టానుసారంగా నామినేట్ అయితే చేసేవారు. ఎప్పటి వరకు అంటే 1854 వరకు ఈ సివిల్ సర్వీస్ అధికారులు మాత్రం నామినేట్ చేసేవాళ్ళు. ఎవరు చేసేవారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను మాత్రమే నామినేట్ చేసేవాళ్ళు. మరి 1854 తర్వాత ఏం జరిగిందంటే 1854లో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏ కమిటీని ఏర్పాటు చేశారంటే లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు. అంటే 1854 కంటే ముందు నామినేట్ చేశారు. కానీ 1854 తర్వాత ఏమైందంటే లార్డ్ మెకాలే కమిటీ ఏం చేసిందంటే సివిల్ సర్వీస్ అధికారులను నామినేట్ చేయడం కాదండి, ఎంపిక చేయాలి. ఎలా ఎంపిక చేయాలి? పోటీ పరీక్షలు పెట్టి ఎంపిక చేయాలని చెప్పేసి ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఏ రోజు నుండి 1854 నుండి పోటీ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే 1854 కంటే ముందు కేవలం నామినేట్ చేసేవారు. కానీ 1854 తర్వాత మాత్రం పోటీ పరీక్షలు నిర్వహించి సివిల్ సర్వీస్ అధికారులు మాత్రం ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ సివిల్ సర్వీస్ అధికారులు మన భారతీయులకు ఎప్పుడు అవకాశం కల్పించారు అంటే 1853 చట్టం ద్వారా కల్పించారు. అంటే యాక్చువల్గా 1833 చట్టం ద్వారానే భారతీయులకు అవకాశం కల్పించాలని పేర్కొన్నప్పటికీ అప్పుడున్న ఈస్ట్ ఇండియా కంపెనీలోని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేశారంటే భారతీయులకు అవకాశం కల్పించొద్దని చెప్పేసి వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించడం వల్ల 1833లో మన భారతీయులకైతే అవకాశం కలగలేదు. కానీ లార్డ్ మెకాలే కమిటీ సిఫారసుల మేరకు మాత్రం 1853 చట్టం ద్వారా మన భారతీయులకు కూడా అవకాశం అయితే కలిగింది. ఎందులో అంటే సివిల్ సర్వీస్ పరీక్షలు రాసే దాంట్లో అవకాశం కలిగింది. అలా సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి మొట్టమొదటిసారిగా బ్రిటన్లో ఎంపికైన వ్యక్తి ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. అంటే బ్రిటన్లో నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షల్లో భారతదేశం నుండి ఉత్తీర్ణత సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈ సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు అంటే 1864. మరి ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను మొదట ఎక్కడ నిర్వహించేవారు అంటే లండన్లో నిర్వహించేవారు. ఎప్పటి వరకు అంటే 1922 వరకు. 1922లో ఏం జరిగిందంటే కేవలం ఈ పరీక్షలను లండన్లోనే కాదు భారతదేశంలో కూడా నిర్వహించాలని చెప్పేసి 1922 నుండి భారతదేశంలోనూ మరియు లండన్లోనూ ఏకకాలంలో ఈ పరీక్షలను అయితే నిర్వహించారు. ఈ పరీక్షలను లండన్లో నిర్వహిస్తే భారతదేశంలో మరి ఏ ప్రాంతంలో నిర్వహించారంటే అలహాబాద్ ప్రాంతంలో నిర్వహించారు. అంటే 1922 నుండి ఇటు లండన్లోను ఇటు అలహాబాద్లోను ఏకకాలంలో ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఒక స్వతంత్రమైన సంస్థ కావాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు. అలా అనుకోవడంతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏ కమిటీని అంటే లీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు?
ఎందుకు ఏర్పాటు చేశారంటే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కూడా ఒక స్వతంత్రబద్ధమైన సంస్థ ఉండాలి, కాబట్టి ఆ స్వతంత్రబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం కోసం ఈ లీ కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1923లో ఏర్పాటు చేశారు. ఈ 1923లో ఏర్పాటు చేసిన లీ కమిషన్ సూచనల మేరకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా దీనికంటూ ఒక సపరేట్ సంస్థ లేదు. దేనికి? సివిల్ సర్వీస్ అధికారులను నియమించడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ లేదు. 1923లో లీ కమిషన్ సూచనల మేరకు అప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత దేనిగా రూపాంతరం చెందింది అంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం చెందింది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం అయితే చెందింది. ఈ లీ కమిషన్ సూచనల మేరకే ఏం జరిగిందంటే 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఎవరు? అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఇది 1926లో ఏర్పాటైంది. 1926లో ఏర్పాటైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత దేనిగా రూపాంతరం చెందిందంటే ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం అయితే చెందింది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1935లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఉన్న ఈ యూపీఎస్సీ 1950 జనవరి 26 నాడుకు యూపీఎస్సీగా మారింది. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నుండి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది యూపీఎస్సీగా రూపాంతరం చెందింది. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం చెందింది. మరి ఈ యూపీఎస్కి సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉందా అంటే ఉంది. ఉంటే ఎందులో ఉంటుందంటే భారత రాజ్యాంగంలోని 14వ భాగంలో ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు ఈ యూపీఎస్ నిర్మాణం గురించి మరియు అధికారాల గురించి విధుల గురించి అయితే తెలియజేస్తుంది. మరి ఈ యూపీఎస్లో ఎవరెవరు ఉంటారంటే ఒక చైర్మన్తో పాటు 9 నుంచి 11 మంది సభ్యులు అయితే ఉంటారు. మరి ఈ సభ్యులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 316 సబ్ క్లాస్ 1 ప్రకారం భారత రాష్ట్రపతి ఈ యూపీఎస్ సభ్యులను అయితే నియమించడం జరుగుతుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 80 ఖాళీలు ఉన్నాయి. ఎందులో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కేడర్లో మొత్తం 80 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 80 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే ఫిబ్రవరి 4, 2026 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 24, 2026 లోపు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అర్హులు అంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భారతీయ పౌరుడై ఉండాలి, లేదా నేపాల్ పౌరుడై ఉండాలి, లేదా భూటాన్ పౌరుడై ఉండాలి. అంటే ఇక్కడ నేపాల్ పౌరుడు భూటాన్ పౌరుడు అంటే దాని అర్థం ఏంటంటే భారత సంతతికి చెందిన వ్యక్తులై ఉండాలని అర్థం. దాని అర్థం అంటే ఇండియా వాళ్ళై ఉండాలా, లేదా భారత సంతతి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఆగస్టు 1, 2026 లోపు ఎవరికైతే కనీసంగా 21 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఆగస్టు 1, 2026 లోపు 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరి ఎనీ డిగ్రీనా? కాదండి. డిగ్రీలో ఎనిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ కానీ, బాటనీ కానీ, కెమిస్ట్రీ కానీ, జియాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జువాలజీ కానీ ఒక సబ్జెక్టుగా ఉండి ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎవరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఉదాహరణకి ఓసీ క్యాండిడేట్లు అంటే జనరల్ క్యాండిడేట్లు వీళ్ళు ఈ ఎగ్జామ్ని ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే గరిష్టంగా 6 సార్లు మాత్రమే రాసుకోవచ్చు. అంటే వీళ్ళు గరిష్టంగా 6 సార్లు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. 6 సార్ల కంటే ఎక్కువ చేసుకోవడానికైతే లేదు. ఎవరు వీళ్ళు? జనరల్ అభ్యర్థులు. అదే ఓబీసీలు అయితే
ఓబీసీల విషయానికి వచ్చేసరికి వీళ్ళు గరిష్టంగా 9 సార్లు రాసుకోవచ్చు. 9 సార్లు కంటే ఎక్కువ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వీలు లేదు. మరి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. వీళ్ళకి అన్లిమిటెడ్. ఉదాహరణకి జనరల్ వాళ్ళు ఉన్నారు. జనరల్ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎవరైతే దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు. అదే ఫీమేల్ కావచ్చు, ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, పీడబ్ల్యూడి వాళ్ళు కావచ్చు, ఎవరైతే దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఫీజు లేదండి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ అనేది 2 దశల్లో ఉంటుంది. ఎంపిక అనేది ఏమో 3 దశల్లో ఉంటుంది, కానీ ఎగ్జామ్ 2 దశల్లో ఉంటుంది. మొదటిసారిగా ప్రిలిమ్స్ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ప్రిలిమ్స్ సంబంధించి మొత్తం ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ప్రిలిమ్స్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది. అంటే కేవలం ఆబ్జెక్టివ్ టైప్లో మాత్రమే ఉంటుందండి. మొత్తం 2 పేపర్లు. మొదటి పేపర్ వచ్చేసేమో జిఎస్, రెండో పేపర్ వచ్చేసేమో సీశాట్ మాత్రం కేవలం 33% మార్కులు వస్తే చాలండి. అంటే కేవలం ఇది క్వాలిఫై పేపర్ మాత్రమే. అంటే సీశాట్ పేపర్ క్వాలిఫై అయితేనే ప్రిలిమ్స్ పేపర్ని అయితే దిద్దడం జరుగుతుంది. ఒకవేళ నీకు ప్రిలిమ్స్లో ఎక్కువ మార్కులు వచ్చినా కానీ సీశాట్ ఫెయిల్ అయినావనుకో నిన్ను మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరగదు. మొత్తం ఎన్ని మార్కులు అంటే 400 మార్కులు. ఫస్ట్ పేపర్కు 200 మార్కులు, సెకండ్ పేపర్కు 200 మార్కులు. ఈ ఫస్ట్ పేపర్ ఏదైతే ఉన్నదో ప్రిలిమ్స్, అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే మెయిన్స్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి మెయిన్స్లో మొత్తం ఎన్ని పేపర్లు అంటే 6 పేపర్లు. అందులో మొదటి పేపర్ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు, రెండో పేపర్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్. మిగతా 4 పేపర్లు కూడా ఆప్షనల్ పేపర్స్. ఈ 6 పేపర్ల యొక్క మెరిట్ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఎంపిక 3 దశల్లో ఉంటుంది. మొదటిసారిగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం వచ్చేసి 1700 మార్కులు. ఇందులో 1400 మార్కులేమో కేవలం మెయిన్స్కి మాత్రమే, మిగతా 300 మార్కులు మాత్రం ఇంటర్వ్యూకు. మరి ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడు? ప్రిలిమ్స్కి ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడు, మెయిన్స్కి ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చాడు. ప్రిలిమ్స్ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఇచ్చాడు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రిలిమ్స్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అగర్తల, ఆగ్రా, అహ్మదాబాద్, ఐజ్వాల్, అజ్మీర్, అలీగర్. అదే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో అనంతపూర్ ఇచ్చాడు, అదే తెలంగాణలో అయితేనేమో హైదరాబాద్ ఇచ్చాడు ఎగ్జామినేషన్ సెంటర్గా. దేనికి ఇది? కేవలం ప్రిలిమ్స్కి మాత్రమే. ప్రిలిమ్స్ 2 పేపర్లు ఉంటాయని చెప్పుకున్నాం. మరి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అందులో అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే 1/3 ఉంటుంది. అంటే 3 క్వశ్చన్లు తప్పు అయితే 1 మార్క్ అయితే కోల్పోవడం జరుగుతుంది. మరి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించి శారీరక ప్రమాణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే ఫిజికల్ టెస్ట్ ఉందా అంటే ఉంది. ఎలా ఉందంటే మేల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి హైట్ 163 cm ఉండాలి, సెంటీమీటర్స్ ఉండాలి. అదే మహిళా అభ్యర్థులు అయితేనేమో 150 cm ఉండాలి, అంటే సెంటీమీటర్స్ ఉండాలి. వీటితో పాటుగా 25 కిలోమీటర్లని 4 గంటల్లో నడవాలి. ఎవరంటే ఈ మేల్ పురుషులు. అదే మహిళల విషయానికి వచ్చేసరికి 16 కిలోమీటర్లని 4 గంటల్లో నడవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.